బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కపట నాటకానికి తెరతీసిందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెండింగ్లో ఉన్న బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ఫైర్ అయ్యారు. బీసీల ఓట్ల కోసం 42% రిజర్వేషన్ అంటూ మరోసారి కుట్రలు చేస్తుందని నిపుణులు చెరికారు. ఆర్డినెన్స్తో మరోసారి మోసం చేయాలనుకుంటే ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మన క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ క్యాబినెట్ తీర్మానాన్ని మళ్ళీ గవర్నర్కు మేము పంపి చట్టబద్ధత కల్పించి ఎన్నికలకు పోదామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే బీసీల పట్ల 42% రిజర్వేషన్ కల్పించడంలో చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి అది కేంద్రానికి పంపించింది. కేంద్రానికి పంపించడం అంటే గవర్నర్ ఆమోదం ఉన్న తర్వాతనే కేంద్రానికి ఆ బిల్లు పోతుంది. అది ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఒకవైపు కేంద్రం వద్ద రాష్ట్రపతి వద్ద 42% రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం సాధ్యం కాదనే విషయం ప్రభుత్వం తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా మేమేదో ప్రయత్నం చేసినాం, మా ప్రయత్నం చేసినప్పటికి కూడా సాధ్యం కాలేదని కేంద్ర ప్రభుత్వం మీదనో ఇంకెవరి మీదనో నేపాన్ని మోపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మీరు హామీ ఇచ్చిన తర్వాత మీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల కాలంలో పార్టీ ఒత్తిడితోని మా నాయకుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో మా శాసనసభ్యులు పదే ప్రస్తావిస్తే మీరు 42% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు. కానీ కేంద్రానికి పంపించిన తర్వాత మీరు కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి చేసుకోలేకపోయారు, ఎందుకు ప్రధానమంత్రిని కలవలేకపోయారు? ఇప్పుడేమో ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చి బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి బీసీ ప్రజలు నమ్మించడానికి, మంత్రులను నమ్మించడానికి, ఇక్కడ ప్రజలు నమ్మించడానికి నేను 42% రిజర్వేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇదిగో మేము క్యాబినెట్ తీర్మానం చేసిందని హంగామా చేసి నాన్న రచ్చ చేసి ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఈ ఎలక్షన్ల ముందు బీసీ ప్రజల నుంచి ఓటు బ్యాంకును తీసుకోవడానికి మళ్ళా మీరు కుట్రకు తెరదీసిన చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మీ ప్రభుత్వమే అబద్ధపు హామీల మీద, ఆచరణ సాధ్యం కాని హామీల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది.